హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నా డే వ్లాగ్. ఆ రోజు వచ్చేసి పాపకి హాలిడే. మిగిలిన రోజుల కంటే హాలిడేస్ ఉన్న రోజు తొందరగా లేచి కూర్చుంటారు. హాలిడే కదా, కాసేపు పడుకుందాం కదా అంటే నాకంటే ముందు లేచిపోయారు ఇద్దరు. ఇంకా నేను కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చాను. యాజ్ యూజువల్ జావా ప్రిపేర్ చేస్తున్నాను. జావా ప్రిపరేషన్స్తోనే నా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద టీ అలా పెట్టేసి చేస్తున్నాను. బుజ్జిగాళ్ళు ఇద్దరు లేసేసి బ్రష్ చేసి, బాబు కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటాడు రోజు వామ్ వాటర్ తాగాక. డ్రై ఫ్రూట్స్ తిన్నాడు. పాప దాని ఇష్టం తిన్నది, తిన్న రోజు ఇంకా వదిలేస్తుంది. ఇక్కడైతే జావా పెడుతున్నాను ఇద్దరికి. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. ఇక్కడ డీమార్ట్ కవర్స్ ఉంటాయి కదా, మనం సరుకులు తెచ్చుకునేవి, అవి క్లీన్ చేసి పెట్టుకుంటాను. అవి వెజిటేబుల్స్ వేసుకొని పెట్టుకుంటే మంచిగా చాలా రోజులు ఫ్రెష్గా ఉన్నట్టుంటాయి, మందంగా ఉంటాయి మంచి కవర్స్. అందుకే ఆ కవర్స్ నేను అసలు బోనిచ్చాను. సరుకులు అయిపోయాక ఇలా క్లీన్ చేసి ఆరబెట్టి పెట్టుకుంటాను. వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో బాగుంటాయి. జాబ్ అయిపోయింది. ఈరోజు పాపకి హాలిడే, సో నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉంది. 9:30కి అట్లా ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ వేయాలి. ఇడ్లీ వేసి పెట్టా, ఇంకా పొయ్యి ముట్టించాలి. ఇప్పుడు ఎట్లాగో టైం ఉంది కదా, ఈ గ్యాప్లో వంట చేసేద్దాం. ఒక 1 అవర్ టైం ఉంది, వంట చేసేసుకుందామని. మార్నింగ్ టైమ్స్లో మోస్ట్లీ అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు టైం ఉంది అంటే మార్నింగ్ సెక్షనే వంట కంప్లీట్ చేసేసుకుంటాను. ఇదేంటంటే ఈరోజు ఉలవలు నానబెట్టాను. ఉలవచారు ఓవర్ నైట్ అంతా నానితే మంచిగా నానిపోతాయి ఉలవలు. వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, అన్నీ అయిపోయాయి. ఈరోజు ఎవ్రీ వెనస్డే మార్కెట్ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరలో. ఇంకా వెనస్డే వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. సో ఇంకేం తోచక ఉలవలు ఇలా వెజిటేబుల్స్ లేనప్పుడు అప్పుడప్పుడు ఉలవచారు పెట్టుకోవాలి, చాలా మంచిది హెల్త్కి. అదే ప్రిపేర్ చేస్తాను. ఇంకా 4 దొండకాయలు ఉన్నాయి, ఇంకా ఇవి కూడా పచ్చడి చేసేద్దామని. అవి కూర చేయలేము, అనవసరంగా ఈ ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మనం ఏదైతే నానబెట్టుకొని ఉంటామో ఆ వాటర్తోనే మొత్తం బాయిల్ చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ సపరేట్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా నేను ఒక చిన్న గ్లాస్ ఉలవలకి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకున్నాను. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని ఉలవల్ని పోసాను. నేను 1 గ్లాస్ చిన్న గ్లాస్ ఉలవలకి 4 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఆ ఉలవల్లో ఉన్న రసం అంతా వాటర్లో దిగుతుంది. ఆ వాటర్తోనే మనం ఉలవచారు పెట్టుకుంటాము. సో వాటర్ పోసేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉలవల్ని. ఇప్పుడే టీ తాగలేదు ఇంకా ఈరోజు, సో టీ తాగి పని స్టార్ట్ చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని మైండ్. ఇంకెప్పుడే లేచారు మా వారు. ఎంత బిజీగా ఉన్నా, పిల్లలు స్కూల్ టైం అయినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రోజు మార్నింగ్ ఈవినింగ్ మోస్ట్లీ టీ టైం మాత్రం ఇద్దరం ఒకేసారి టీ తాగుతాము. ఆ కొంచెం టైం అయినా స్పెండ్ చేయొచ్చు కదా అని తను లేచే వరకు వెయిట్ చేసి తనతోనే టీ తాగుతాను. ఆయనకు కూడా అలవాటు, ఇద్దరం ఒకేసారి టీ తాగుతాము. కొంచెం సేపు ఆ టీ టైం అయినా కొంచెం మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో మనం టైం ఇచ్చుకున్నట్టు ఉంటుంది. మా ఫీలింగ్ అది. ఫస్ట్ నుండి అదొక అలవాటు. Eyes closed.
me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what, if you're stupid then you know there's nothing wrong. But you and me got a whole other meaning, I don't know how. But you and me just know how it feels when we're falling in love. ఈ ఉల్లివలు ఉడికేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ అంటే మోస్ట్లీ ఒక 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఈ గ్యాప్లో ఇవి కట్ చేసేసి పిల్లలకి స్నానాలు చేపించేస్తా, ఒక పని అయిపోయింది. రోజు ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై కర్రీస్ అయితే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి కళాయిలో వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా అటు ఇటు తిరుగుతూ పిల్లల స్థానాలు కూలిపోయి మీద వేసేసి పిల్లల స్థానాలు చేపిస్తా రోజు. అంతే ఈ రోజు అంటే స్కూల్ ఉంటుంది, కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఏంటంటే కొంచెం హాలిడే ఉంది కాబట్టి కొంచెం కూల్గా, లేకపోతే కొంచెం హడావిడిగా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. అది విజిల్స్ వచ్చే లోపల ఇవి కట్ చేసి పక్కన పెట్టి స్థానాలకు తీసుకెళ్తే ఇద్దరు ఆడుతున్నారు రూమ్లో. ఏం చేస్తున్నారో తెలియదు, ఆడుతున్నారో కొట్టుకోవడం బాగా ఎక్కువైపోయింది ఇద్దరికి. అసలు దొండకాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. నేను చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. పచ్చడి అంటే ముందుగా పల్లీలు మెయిన్. నా వీడియోలో ఏదైనా చూడండి, పచ్చడి అంటే కొన్నైనా పల్లీలు వేసుకోవాలి, అది ఏ పచ్చడి అయినా పర్లేదు. ఫస్ట్ పల్లీలతోనే పచ్చడి స్టార్ట్ చేస్తాను. పల్లీలు కొన్ని వేసుకొని కొంచెమే 4 దొండకాయలు కాబట్టి కొంచెం పల్లీలు వేసుకున్నాను. పల్లీలు డ్రైగా కాకుండా ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా చల్లారిపోయాక ఇంకా క్రిస్పీగా భలే బాగుంటాయి. అంటే డ్రైగా వేయించిన పల్లీలకి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది, ఇలా ఆయిల్లో వేయించిన పల్లీలకి ఒక టైప్ ఆఫ్ టేస్ట్, చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందుకే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పల్లీల్ని వేయించుకున్నాను. అదే ఆయిల్లో ఈ దొండకాయ పచ్చడికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే స్పూన్ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, ఒక టమాటా కట్ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీ, ఆ టమాటా పచ్చిమిరపకాయలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 8 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూ ఉండాలి, మంచిగా మగ్గిపోతాయి ముక్కలు. ఏం చేస్తున్నారో చూద్దాం. కన్నమ్మ ట్యాబ్ మీ ఇద్దరు ఆడుకుంటున్నారేమో అనుకుంటున్నారు తెలుసా. ఇంతసేపు సైలెంట్ ఉన్నారు దొంగలారా. ట్యాబ్ చూస్తున్నావా నువ్వు? బాగా చదువురా. చక్కగా బెడ్ తీసేసి కింద పడుకొని ఇంతసేపు కామ్గా ఉన్నారు రూమ్లో అనుకుంటూనే ఉన్నా. ఆఫ్ చేయాలి ట్యాబ్. కన్నమ్మ బాత్. శ్రీదత్ ఏం చేస్తున్నావు? మళ్ళీ దొంగ నవ్వు. శ్రీదత్ ఏం చేస్తున్నావు దొంగలాగా? దొంగ పిల్లి అక్క, నువ్వు దొంగ పిల్ల. కమ్ లెట్స్ గో టు ద బట్. టర్న్ ఆఫ్ నాన్న, టర్న్ ఆఫ్ చేయి. శ్రీదత్ ట్యాబ్ ఆఫ్ చేయవా నాన్న? ఆఫ్ చేయవా? బాగా చేయవా నువ్వు? ఆఫ్ చేయి, ఇంకా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయి నాన్న, బాగా చేయద్దు. ఓకే ఆఫ్ చేయండి, ఇంకా ఆఫ్ చేయనా? యోషిత నువ్వమ్మా ఇంకా బాగా చేసి వచ్చేద్దాం. బాగా చేసి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ అమ్మిస్తుంది నీకు టైం. ఓకేనా? ఓకే శ్రీధర్, యా హాఫ్ అన్ అవర్ డన్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ. అట్లా డోంట్ షాట్. బాగా చేద్దామా? బాగా చూద్దాం. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around.
అయిపోయాయి స్నానాలు. బ్యాక్ టు కిచెన్. ఇక్కడ ఏమైందంటే ఉలవలు విజిల్స్ వచ్చినప్పుడు మొత్తం చింది స్టవ్ అంతా పడ్డాయి. అలా ఉంటే వంటలో నెక్స్ట్ ప్రొసీజర్కి నేను వెళ్ళలేను. ఏదైనా మరకలు పడ్డాయి అంటే స్టవ్ మీద మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలి. అలా చూస్తూ నేను వంట చేయలేను అసలు. అదే మా వారు అంటున్నారు, ఆ స్టవ్ నువ్వు తుడిచి అది అరిగిపోయింది, ఒకేసారి వంట అంతా అయిపోయాక క్లీన్ చేసుకోవచ్చు కదా అని. అలా ఉంటే నాకు వంట చేయబుద్ధి కాదని అదొక డిస్కషను. మళ్ళీ వచ్చేసి అన్నారు కదా ఏం చేస్తున్నావు అంటే దొండకాయ పచ్చడి అన్న. పచ్చడి అంటే రోట్లో చేయాలి, ఎందుకు మిక్సీ పడుతున్నావు ఊరికే అని. నేను యాక్చువల్గా రోల్ ఉంది నా దగ్గర, అది ఎప్పుడు బాల్కనీలో పెట్టేసి ఉంటాను. ఈ 4 దొండకాయలకి మళ్ళీ తీసి అది క్లీన్ చేసి మళ్ళీ రోకల బండ క్లీన్ చేసి అంత ప్రాసెస్ అవసరమా అని మిక్సీ పెట్టేస్తున్నాను. అదే అన్నారు రోట్లో పెడితే చక్కగా ఉంటుంది కదా అని. బట్ ఆ రోజు మిక్సీ పట్టినా పచ్చడి బాగా కుదిరింది, ఎందుకంటే కొంచెం చేశాను కాబట్టి. కొద్దిగా చేసినప్పుడే మంచిగా కుదురుతాయి మనకి అలాంటివి. ఇంకా వేయించిన పల్లీలు, ఆ దొండకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవడమే, అంతే. దొండకాయ పచ్చడి రెడీ. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉలవచారుకి ఉలవలు స్టెయిన్ చేసి పెట్టుకొని ఉలవలు ఉడకబెట్టుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఉలవలు పక్కన పెట్టుకున్నాను, ఇలా స్టెయిన్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను, కొంచెం చిక్కగా ఉండాలి చింతపండు పులుసు. ఇదేమో ఉలవలు ఉడికించిన నీరు వడగట్టుకున్నాను, ఉలవకట్టు. ఇంక ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉలవలేమో తీసి పక్కన పెట్టుకున్నాను ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి. ఇప్పుడు కొన్ని ఉలవలేమో మిక్సీ పట్టుకొని పప్పుగా చూపిస్తాను. కొన్ని ఉలవలేమో ఇట్లా మిక్సీ పట్టుకున్నాను పప్పుగా, కొంచెం జారుగా పట్టుకున్నాను అందులో వేయడానికి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి వీటిని. ఫస్ట్గా కొన్ని తాలింపు గింజలు, నూనె కొంచెం వేగిపోయింది బాగా. తాలింపు గింజలు వేసేసాక ఇలా చిన్న ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నవి కొంచెం బాగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొంచెం బాగా తాలింపు బాగా మగ్గాలి. ఇలా ఆనియన్స్ లావు ముక్కలు అయితేనే బాగుంటుంది, అక్కడక్కడ తగ్గుకుంటూ పప్పుచారు ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఉలవచారు కూడా తాలింపు మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ చింతపండు పులుసు ఇలా చిక్కగా పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసుని పోసుకోవాలి. పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం మంచిగా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసు బాగా మసలాలి. మనం ఉడికించుకున్న పప్పును కూడా ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఏమైందమ్మా అక్కడ? ఏమైంది? ఇట్స్ ఓకేలే, నేను వస్తున్నా, టిఫిన్ తెస్తున్నా. ఇంకా పప్పు పులుసు బాగా మసలేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిసిపోయాయి పప్పు పులుసు. ఇప్పుడు మనం ముందుగా వడగట్టుకున్న ఉలవకట్టు ఉంది కదా, ఉలవకట్టును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, మసలేటప్పుడు కొద్దిగా పసుపు అండ్ ఉప్పు, సరిపోయినంత ఉప్పు. నా దగ్గర ఆల్రెడీ ఉంది మెంతులు జీలకర్ర పౌడర్ అనమాట. ఇది మెంతులు జీలకర్ర పౌడర్ ఒక 1 స్పూన్ నిండా వేస్తున్నా, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది ఉలవచారుకి. మంచి కలుపుకొని కొద్దిగా కారము, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను. ఉలవచారులో అంత కారంగా ఉంటే బాగుండదు, లైట్గా ఉండి లేనట్టు కొంచెం కారం వేస్తాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసేసాను. ఓకే, ఇప్పుడు చారుని బాగా మసలనివ్వాలి. చారు మసులుతుంది. ఇంకా అదే మూత పెట్టేసుకొని కొంచెం ఇలా పెట్టేసేసి ఇడ్లీ పెట్టేద్దాం బుజ్జిగాలకి.
మంచిగా ఉడుకుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది పులుసు కర్రీస్లో ఇలా కొద్దిగా ఫైనల్లో బెల్లాన్ని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బుజ్జి ఇడ్లీలు బుజ్జిగాడి కోసం చిన్న చిన్న అయితే మంచిగా తీసుకొని తింటాడు చేత్తో, అందుకే జోషి గాడికి కొంచెం పెద్ద ఓకే డన్. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. తొందరగా లేవడం వల్ల వంట, టిఫిన్స్, ఇంకా పిల్లలు ఫ్రెష్ అవ్వడము, నా పనులన్నీ అయిపోయాయి. ఇంక ఇక్కడ కూర్చొని పాపకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఈవినింగ్ క్లాస్ ఉంది, యాక్చువల్గా సండే ప్రోగ్రామ్ ఉంది. ఇంకా ఆ రోజు హాలిడే కదా, ఒకసారి ప్రాక్టీస్కి రమ్మన్నారు. సో ఇంట్లో ఒకసారి చేపిస్తున్నాను. డ్యాన్స్ ప్రాక్టీస్ అయినా మ్యూజిక్ అయినా ఏదైనా అది ప్రాక్టీస్ చేసుకోమంటే దాని ఓన్గా అది చేసుకోదు. నేను ఏదైనా పని చేసుకుంటూ చెయ్యమ్మా అంటే చేయదు, నేను కావాలి. నేను ఎదురుగుంటే మాత్రం చేసేస్తుంది. అమ్మ నూరా నూరా అని. ఇంకా నేను దగ్గరుండి చేయించాలి, డ్యాన్స్ అయినా మ్యూజిక్ అయినా. అందుకే టైం ఉండదు పాపకి ఎక్కువ. కొంచెం టైం ఉంటే ఇంకా దానికి ఏదో ఒకటి మ్యూజిక్ ప్రాక్టీస్, డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాను హోంవర్క్స్ అయిపోయాక. ఇంక ఇక్కడైతే కొంచెం లంచ్ తినేసి బుజ్జిగాన్ని పడుకోబెడదామని వచ్చాం బెడ్రూమ్లోకి. ఇంక ఈయన ఇక్కడ వేషాలు స్టార్ట్ చేశాడు చూడండి. ఇంకా బుజ్జిందమ్మా. ఓకే డన్ డన్ డన్. ఓకే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలు ఇంకా కొరికే ఉన్నావు నన్ను. ఐ లవ్ యూ చెప్పు, కొరుకుతారా అమ్మని? వద్దు వద్దు, నాకు వద్దు. నువ్వు నన్ను కొరికావు, నువ్వు మాట్లాడు. కొరికావు, నేను మాట్లాడు, నీతో మాట్లాడను. నన్ను సరే నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోనా? సరే వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. వెళ్ళిపోమన్నావుగా మరి, వెళ్ళిపోమన్నా. మరి నువ్వు నన్ను కొరికావు తెలుసా, కొరికావు కదా. సే సారీ టు అమ్మ, సే అట్లేనా? సారీ అమ్మ చెప్పాలి. ఇట్స్ ఓకే నాన్న. ఇంకోసారి కొరుకుతావా అమ్మని? కొరుకుతావా? కొరకను అని చెప్పాలి. సారీ అమ్మా. ఓకే ఇప్పుడు బజ్జు ఉంటాను. బజ్జో ఇంకా మరి బజ్జో. క్లోజ్ యువర్ ఐస్. ఎలా బజ్జోవాలి? అబ్బో మళ్ళీ లేచావా అప్పుడే? బొజ్జునున్నా. ఎలా బొజ్జుంటాడు శ్రీదత్ ఎలా బొజ్జుంటాడు? అలా బొజ్జు. ఫైనలీ స్లీపింగ్, ఆడి పడుకున్నాడు. అదండి డే వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. లైక్, షేర్ అండ్ కమెంట్.